సమూయేలు గ్రంథము 2వ పుస్తకంలో నుంచి 21వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు. సమూయేలు గారు 2వ పుస్తకంలో నుంచి 21వ అధ్యాయమును 21వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మన మధ్యలో ఉన్న జ్యోతి గారు చదివినిపిస్తారు. 2వ గ్రంథము 20వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు హర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మోరాబు మెతులతీయుడైగు బర్జలయి కుమారుడైన ఆంద్రియేలునకును కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడిరి. కోతకాలమున ఎవల కోత ఆరంభమందు వారు మరణమయ్యిరి. అయ్యా కుమార్తె రిస్పా గోనె బట్ట కట్టుకొని కొండ పైన పరుచుకుని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళెబరం మీద కురి వరకు అటునే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుండగా అయ్యా కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. చదివిన వాక్య భాగంలో ఓ తల్లి కనిపిస్తున్నది. ఆమె పేరు రిస్పా. ఏం పేరండి? రిస్పా. ఈ తల్లి ఏడుగురు కొడుకులు ఉరి తీయబడ్డారు. 7 కొడుకులు ఉరి తీయబడ్డారు. ఈ ఉరి తీయబడినటువంటి కుమారుల గురించి తల్లి ఏమి చేసింది? ఈ తల్లి గురించి ఈరోజు మనము ధ్యానము చేయాలి. ఎందుకు ఈరోజు ధ్యానము చేయాలి అని అంటే, ప్రపంచమంతా కూడా ఈరోజు మదర్స్ డే జరుపుకుంటున్నాయి. మదర్స్ డే అంటే తల్లి యొక్క రోజు, అమ్మ దినోత్సవం. కాబట్టి ఈ తల్లి రిస్పా అనేటువంటి తల్లి బిడ్డల కోసం ఏం చేసిందో ఈ తల్లుల దినోత్సవం రోజున మనము తెలుసుకోవాలి. అసలు ఈ తల్లుల దినోత్సవం అనేది జరుపుకోవడం అవసరమా అనే విషయాన్ని కూడా మనము పరిశీలన చేయాలి. ప్రపంచమంతా కూడా ఈరోజు తల్లుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాయి. ఏ రోజు అంటే ప్రతి సంవత్సరము మే నెలలో 2వ ఆదివారము మాత్రమే ఈ యొక్క తల్లుల దినోత్సవాన్ని అంటే మదర్స్ డేని జరుపుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ సందర్భముగా మనము ఈ యొక్క తల్లి గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. తల్లి గురించి మరి ఏమిటి ఈ తల్లి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు మనము తల్లి గురించి అసలు ఆలోచించాలి అని మనము పరిశీలన చేస్తే, అసలు ఈ యొక్క మదర్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటున్నారో మనము గ్రహించాలి. చూడండి ప్రియులారా,
అమెరికాలో ఒక ఆన్ మారియా రీన్స్ జార్విన్ అనేటువంటి ఒక సామాజిక కార్యకర్త, అంటే సోషల్ వర్కర్ ఉన్నారట. ఆమె 1858వ సంవత్సరంలో అక్కడ యుద్ధాలు జరిగినప్పుడు అనేక మంది, లక్షల మంది చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి కళేబరాల మీద వాలినటువంటి ఈగలు, దోమలు, కుళ్ళిపోయిన శరీరాలు, కంపు కొడుతున్న ప్రాంతం, వీటన్నిటినీ కూడా అక్కడ పనివారు శుభ్రము చేస్తున్నారు. ఎందుకంటే కలరా వ్యాధి వచ్చేస్తున్నది, భయంకరమైన పరిస్థితులు ఉన్నవని అక్కడ శుభ్రము చేసే పని స్త్రీలు చేశారు. మరి ఈ స్త్రీలు చేసినప్పుడు సహజంగా మనం ఆ సమయంలో పరిస్థితులు మనం చూడలేదు, కానీ ఈ కరోనా పరిస్థితుల్ని మనం చూసాం, మన కళ్ళారా చూసాం. మరి ఈ కరోనా సమయంలో అనేక మంది నర్సులు, డాక్టర్లు ఈ కరోనా రోగులకు సేవలు చేయబట్టి ఇప్పుడున్నవారు కొంతమంది కరోనా వచ్చినా బ్రతుకున్నారు. అలాగే అప్పుడు ఆ యుద్ధ పరిస్థితుల కారణంగా ఏర్పడినటువంటి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడానికి స్త్రీలు పనిచేస్తున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న స్త్రీలు ఎక్కువ మంది తల్లులే ఉన్నారు, పిల్లలతో పనిచేయనివ్వరు. కనుక ఈ యొక్క జార్విన్ అనేటువంటి ఆమె ఈ తల్లుల కోసము ప్రత్యేకముగా మదర్స్ వర్క్స్ డే అని ఒకటి ప్రారంభించిందట. మదర్స్ వర్క్స్ డే. సహజంగా తల్లులకు పని చేసే క్రమంలో ఎంత అనారోగ్యం ఉన్నా, ఎన్ని సమస్యలున్నా ఆ తల్లే చేసుకోవాల్సిన పరిస్థితిలో అలాంటి తల్లులకు కూడా ఒక రోజు కేటాయించి వారిని సత్కరించాలని, వారిని గౌరవించాలని మదర్స్ వర్క్ డే అని ఒకటి ప్రారంభించిందట ఆమె. ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి జోస్టన్ అనేటువంటి ఒక కవి ఈ తల్లులకు ప్రత్యేకమైన వర్క్స్ డే కాదు, ఏ తల్లి అయినా, పనిచేసే తల్లే కాదు, ఇంటిలో ఉన్న తల్లి అయినా కూడా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన రోజుని మనం ఏర్పాటు చేసి ఆ తల్లులను గౌరవించాలి, ఆ తల్లులను మనము సత్కరించాలి అని ఆ జోస్టన్ అనేటువంటి కవి ప్రతిపాదించారట. ఈమె చేస్తున్నటువంటి మదర్స్ వర్క్ డేని సపోర్ట్ చేస్తూ అందరి తల్లులకి కావాలి ఇది అని. ఆ విధంగా అమెరికా దేశపు 28వ అధ్యక్షుడైనటువంటి మరి ఆ వుడ్రో విల్సన్ గారు ఈ యొక్క మదర్స్ డేని అధికారికంగా నిర్వహించాలని ఆయన తీర్మానం చేసి అమెరికన్ కాంగ్రెస్ లో సంతకం పెట్టి ఆ అధ్యక్షుడి యొక్క ఆమోదంతో ప్రపంచమంతా కూడా మదర్స్ డేని 1914 సంవత్సరం నుంచి జరుపుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మరి ఎందుకు ఈ మదర్స్ డే జరపాలి? తల్లులక దినోత్సవాన్ని ఎందుకు జరపాలి? చూడండి, భర్త సంపాదించి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి తన పని నిమిత్తం వెళ్ళిపోతాడే తప్ప ఏమీ పట్టించుకోని పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఇంటిని యావత్తు కూడా సరిదిద్దుకునేటువంటి తల్లికి గౌరవం ఉన్నదా? అలాంటి తల్లికి గౌరవం కావాలి గనుక తల్లుల యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ యొక్క తల్లుల దినోత్సవాన్ని జరుపుకునేటువంటి క్రమములో ఆమెకి ఇంకొక గుండె పెట్టాలయ్యా అని అడిగాడట డాక్టర్ గారు. అప్పుడు వచ్చి అమ్మ దగ్గర అన్నాడంట, అమ్మా, నేను ప్రేమించిన అమ్మాయి గుండె చితుకుపోయి ఆసుపత్రిలో ఉందమ్మా, ఆమెకు గుండె ఇవ్వటానికి ఎవరూ లేరమ్మా, ఎంతమంది అడిగినా ఎవరు ఇవ్వటం లేదమ్మా, నీ గుండెని అమ్మా అన్నాడట. ఎవరిని? తల్లిని. ఇవ్వమని అడిగినప్పుడు
నీవు సంతోషంగా ఉండటమే నాకు కావాలి, నీవు బాధపడుతుంటే నేను చూడలేను, కాబట్టి నా గుండెను తీసుకువెళ్ళు అందంట తల్లి. ఆ గుండె చీల్చేసి ఆ గుండె చేత్తో పట్టుకుని వేగంగా వెళ్ళిపోతున్నట్టు హాస్పిటల్ దగ్గరికి. ఈ లోపల ఆ వేగంలో వెళుతున్నప్పుడు కాలుకి రాయి తగిలి తూలిపోయాడట. అరే నాన్న పడిపోతున్నావురా అందట. ఎవరు? తల్లి గుండె. అది అమ్మ ప్రేమ. ఆ అమ్మ ప్రేమ ఇక్కడ రిస్పా దగ్గర మనకు కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. తల్లి ప్రేమ. కుమారుడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ, కుమారుడు ఎన్ని వ్యసనాలతో ఉన్నప్పటికీ తల్లి కొడుకుని ప్రేమించకుండా ఉండగలుగుతుందా? అందుచేత ఆ తల్లులను గౌరవించటం కోసమే ఈ మదర్స్ డేని ఏర్పాటు చేశారు. మొదటి తల్లి రిస్పా. రెండవ తల్లిని కూడా మనము పరిశీలన చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. రెండవ తల్లిని చూద్దాం. యోహాను గారు రాసినటువంటి రెండవ పత్రికలో 1 నుంచి 4 వచనాలు చూద్దాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 2వ అధ్యాయములో 1 నుంచి 4 వచనాలు పరిశీలన చేద్దాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లిని మనము గమనించుతాం. అక్కడ కానాను విందుకు వెళ్ళారు. యేసు ప్రభుల వారు తల్లి దగ్గర 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని వారితో చెప్పగా యేసు అమ్మా, ఇద్దరు కుమారులైన యోహాను యాకోబులకు దేవుని యొక్క రాజ్యంలో స్థానము కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగింది. 3వ తల్లి కుమారుల కొరకు అడిగింది. 4వ తల్లిని కూడా మనం గమనించుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయములో 1 నుంచి 4 వచనాలు మనం గమనిస్తే 4వ తల్లి మనకు కనిపిస్తున్నది. ఆమె పేరు యాకోబేతు. ఈమె మోషే గారి యొక్క తల్లి. ఇప్పుడు చదవమ్మా, చదవమ్మా ఫస్ట్ నుంచి. 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. లేవి వంశస్థుడొకడు వెళ్ళి వివాహము చేసుకున్నాను. స్త్రీ గర్భవతి కుమారుని కనెను. వారు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని ఇంటిలోనే దాచారు. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్మె పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని ఉంచి పెట్టి ఏటి ఎద్దున్న జమ్ములో దాన్ని ఉంచెను. ఎవరో తెలుసా? మోషే గారు. తల్లి అని యాకోబేతు కొడుకును సంరక్షించడానికి ఈ ప్రయత్నం చేసింది. ఎందుకు? ఐగుప్తురాజు ఏం చెప్పాడు, ఏం ఆర్డర్ పాస్ చేశాడు? మగపిల్లలు ఎవరు పుట్టినా చంపేయండిరా బాయన ఆదేశాలు ఇచ్చాడు. ఈ మోషే గారు అందంగా ఉన్నాడు, చూడటానికి బాగున్నాడు. ఆయనను ఎన్ని రోజులు ఇంట్లో దాచారండి? 3 నెలలు. చిన్న పిల్లవాడు గనక, మరి ఇంకా పెద్దవాడైతే దాయటం కష్టం కదా. అందుచేత ఆ కుర్రవాడిని అంటే మోషేని కాపాడటానికి సంరక్షించడానికి తల్లి చేసినటువంటి ప్రయత్నం ఏమిటి? ఆయనను జమ్ము పెట్టెలో పెట్టి ఏటిలో కాలువలో వదిలేసినది. ఈ తల్లి బిడ్డను కాపాడటానికి ఈ ప్రయత్నం చేసినది. మరి 4వ 5వ తల్లిని కూడా మనము గమనించుకుందాం. 5వ తల్లిని చూద్దాం. సమూయేలు గారు మొదటి పుస్తకంలో నుంచి 1వ అధ్యాయంలో 29వ వచనంలో మరొక తల్లి మనకు కనిపిస్తూ ఉన్నది. ఆమె ఎవరంటే హన్నా గారు. 1వ అధ్యాయంలో 29వ వచనంలో
ఏం చేసింది? కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు. కొడుకుని ఏం చేసిందండి అన్నగారు? లేక పుట్టిన కొడుకుని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో సమర్పించేసింది. దేవునికి బిడ్డను అర్పించిన తల్లి, దేవునికి సమర్పించిన తల్లి. 5 తల్లులను మీకు చూపించాం. రిస్పా, మరియమ్మ గారు, సొలోమి గారు. 4వ తల్లి యెకోబెతు. 5వ తల్లి అన్నా గారు. ఈ 5 తల్లుల గురించి మీకు చూపించాం. ఒక తల్లి ప్రేమకు చిహ్నముగా కనిపిస్తున్నది. ఒక తల్లి బిడ్డ యొక్క ప్రతిభా పాఠవాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నించింది. ఒక తల్లి తన యొక్క బిడ్డను కాపాడుకోవటానికి ప్రయత్నించింది. ఒక తల్లి తన యొక్క కుమారుణ్ణి సమర్పించుకున్నది. మరి యొక్క తల్లి ప్రేమను చూపించినది. అంతటి ప్రాముఖ్యత తల్లికి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తల్లికి ప్రాధాన్యత ఇచ్చాడు. తన యొక్క విశిష్టతను, తన యొక్క ఆయన చేసేటువంటి క్రియలకు సాదృశ్యముగా ఆయన తల్లి గురించే దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా చూడండి, యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఇప్పుడు తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో దేవుడు కూడా అలాగే మనల్ని ఆదరిస్తాను అని తల్లిని సాదృశ్యంగా తీసుకున్నాడు దేవుడు. అంటే తల్లికి అంత ప్రాముఖ్యత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు సైతము కూడా ఆయన చనిపోతూ కూడా తల్లికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తల్లి గురించే మాట్లాడాడు. యోహాను సువార్త 19:26-27 ఏమంటాడు? అమ్మా, నేను ఇక్కడ ఉండట్లేదు కదా, ఇంకా నేను చనిపోతున్నానమ్మా. నీ బాధ్యత, నిన్ను పోషించే బాధ్యత, నిన్ను సంరక్షించే బాధ్యత నేను యోహానుకి అప్పగిస్తున్నాను. ఈ రోజు నుంచి ఈయన నీ కుమారుడు అన్నాడు. ఇదిగో నీ తల్లి అన్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పాపాత్మురాలైన స్త్రీని ఎలా మాట్లాడాడు? అమ్మా అన్నాడు. కానీ ఈ రోజుల్లో అమ్మని పిల్లలు కూడా అమ్మని పిలవటం లేదండి. ఏమే ఒలే ఒసే అని పిలుస్తున్నారు పిల్లలు అమ్మని. ఎంత దయనీయ స్థితిలోకి దిగజారిపోతున్నారు ఈ యువత. అమ్మని ప్రేమగా పిలవలేకపోతూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారే అమ్మాని సంబోధిస్తుంటే అమ్మని పిలవటానికి ఈ కుర్రకారు ఇష్టపడటం లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, గమనించండి. ఈ తల్లి నిన్ను కనటానికి ఎంత కష్టపడుతుందో తెలుసా? ఈ తల్లి నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావటానికి ఎంత వేదన అనుభవిస్తుందో నీకు తెలుసా? ప్రియులారా, ప్రభుత్వం ఓ లెక్క చెప్పిందండి. ఏమనంటే 1000 మంది గర్భిణీ స్త్రీలు ఉంటే ఆ 1000 మంది గర్భిణీ స్త్రీల్లో బిడ్డలను కనటానికి కష్టపడి ఎంతో బాధను అనుభవించి బిడ్డను జన్మనిస్తున్నారు. కానీ ఈ 1000 మందిలో 67 నుంచి 100 మంది చనిపోతున్నారట కనలేక. వీళ్ళారా, ఆలోచించండి. ఒకవేళ ఈ యొక్క తల్లి తన యొక్క బిడ్డను జన్మనివ్వాలి అని అంటే ఎంత బాధ అంటే, మనిషి ఒక శరీరము బాధను 45 డెల్ అంటే యూనిట్లు బాధను అనుభవించగలరట మనుషులు. ఎన్ని? 45 డెల్ యూనిట్ బాధని అనుభవించాలంటే మనిషికి అంతకుమించి అనుభవించలేడు. కానీ
తల్లి తన బిడ్డను కడుపులో నుంచి బయటకు తీసుకురావటానికి 57 డెల్ బాధ అనిపిస్తుందట. అంటే ఏమిటంటారు దాని అర్థం? 28 ఎముకలు ఇరిగిపోయేటువంటి బాధ అంటారు ఒక తల్లి బిడ్డను కడుపులోంచి బయటకు తీసుకురావటానికి. అంత బాధను అనుభవిస్తుంది, అంత బాధను తల్లి భరిస్తుంది. ఎవరి కోసం? నీకోసం. కానీ నువ్వు ఆ తల్లిని ఏం చేస్తున్నావు? ఆ తల్లిని ఎలా చూస్తున్నావు? ఆ తల్లిని నువ్వు గౌరవిస్తున్నావా? తల్లిని నువ్వు ప్రేమగా చూసుకుంటూ ఉన్నావా? ఆలోచించరు, ఎవరు గ్రహించరు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, పరిశీలించుకుందాం. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తల్లి గురించి మనకి చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనము గమనించినప్పుడు ఈ తల్లి యొక్క బాధను మనము గమనించినట్లయితే, ఆమె తనువు చాలిస్తానని తెలిసిన తల్లడిల్లకుండా తనయునికి జన్మనిచ్చి, ఏమిటంట? తనువు చాలిస్తాను. డాక్టర్ గారు చెప్తారు కదా, అమ్మా బిడ్డ అడ్డం తిరిగిపోయిందమ్మా, నువ్వో బిడ్డో ఇద్దరులో ఎవరో బతుకుతారు, ఒక్కలే అంటే తల్లి అంటది, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా బిడ్డ కావాలి బయటికి అంటది. అంతేగాని నా బిడ్డను మొక్కలు చేసి తీసేది, నన్ను బతికించినని ఏ తల్లి అనదు. అందుకే తనువు చాలిస్తానని తెలిసిన తల్లడిల్లకుండా తనయుడికి జన్మనిచ్చి, తనకు తినడానికి తిండి లేకపోయినా తన తనయుడి కడుపును నింపి, తన బాధను తనలోనే దాచుకుంటూ తన తనయులకు అమృతాన్ని పంచి, తాను ఏమైనా పర్వాలేదంటూ తనయులపై ప్రేమను ఉంచి, తన సుఖ సౌఖ్యాలను వదులుకుంటూ తనయుల భవిష్యత్తుపై దృష్టి పెట్టి, తను మాత్రం తరతరాలుగా త్యాగం చేస్తూ తన బిడ్డల కొరకు, తన బిడ్డల భవిష్యత్తు కొరకు తల్లడిల్లిపోతున్న అమ్మ మనస్సును ఎలా కొలవగలం? తరాలెత్తిన అమ్మ రుణం ఎలా తీర్చుకోగలం? అలాంటి తల్లిని ఇప్పుడు ఈ యువకులు ఎలా చూస్తున్నారు? ఈ యువకులు ఈ యొక్క తల్లులను ఎలా గౌరవిస్తున్నారో మనము గమనించవలసిన వారిగా ఉన్నాము. ప్రియులారా, చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కడుపు కోసేసిన, రక్తము తక్కువై రక్తం ఎక్కించాలని బయట నుంచి తీసుకొచ్చిన ఆ బాధను భరించిన తర్వాత తల్లి పడేటువంటి సంతోషము ఎంతగా ఉంటుందో వర్ణించలేము అని వాక్యం చెప్తున్నది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 21వ వచనంలో ఆ మాట మనకి ఆగుపడుచు ఉన్నది. ప్రియులారా, చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో, స్త్రీ ప్రసవించిన గడియ వచ్చినప్పుడు గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకానికి ఒక నరుడు పుట్టాడని సంతోషము చేత ఆమె ఆ వేదనను అసలు జ్ఞాపకమే చేసుకోదట. ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఆ బిడ్డను బయటికి తీసుకురావడానికి ఎంత ఏడ్చాను అనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు తల్లి. ఎందుకో తెలుసా? సంతోషం. ఎందుకు? ఈ లోకానికి నా కొడుకు నేను చూపించాను, ఈ లోకానికి నా కొడుకుని చూపించా, ఈ లోకానికి నా కూతుర్ని చూపించానని ఆ సంతోషాన్ని మరిచిపోకుండా ఆ జ్ఞాపకాన్ని, ఆ బాధని జ్ఞాపకమే చేసుకోదట. 20 ఎముకలు ఇరిగిపోయేంత బాధను భరించినప్పటికీ కూడా ఈ తల్లి బిడ్డలను మరి ఈ లోకానికి తీసుకొచ్చినప్పుడు పడేటువంటి సంతోషము వర్ణించలేనిది. మరి అలాంటి తల్లిని ఎలా చూస్తున్నారు? అలాంటి తల్లిని ఈ బిడ్డలు ఎలా చూస్తున్నారు? ఎలాంటి ప్రేమను కనబరుస్తున్నారు? వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, తల్లిని కొట్టేవాడొకడు, తల్లిని తిట్టేవాడొకడు, తల్లిని దూషించేవాడొకడు, నిన్ను కడుపులో మోసి నువ్వు కడుపులో ఉన్నప్పుడు, ఆ కడుపులో నువ్వు తంతున్నప్పుడు, అయ్యో నా బిడ్డ తంతున్నాడు అని ఆనందపడినటువంటి ఆ తల్లి పొత్తు కడుపు మీద తన్నేటువంటి కొడుకులు ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో ఇప్పుడు? ప్రియులారా, ఆలోచించండి, గమనించండి. ఈ లోకరీతిగా ఒక నానుడిని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏమని తెలుసా? దేవుడు అన్ని చోట ఉండలేకట తల్లిని సృష్టించాడట.
తల్లిని మించిన దైవము లేదని కవులు పాటలు రాస్తున్నారు. మరి ఆ తల్లిని ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిడుతున్నారు. బూతులు చెప్పటానికి అలవి కాని బూతులు తిడుతున్నారు తల్లిని. ప్రియులారా, అలాంటి వారి గురించి కూడా చూద్దాం. నిర్గమకాండం 21వ అధ్యాయం 16వ వచనంలో, నిర్గమకాండం 21వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనకి మరి స్పష్టంగా విశదమవుతూ ఉన్నది. ఏమిటంటే, అక్కడ తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందును అని. తల్లిని కొట్టితే ఏం జరుగుద్దంట? ఆడికి చావే, ఇంకా ఏం లేదు. నిన్ను మోసి పెంచి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి, నువ్వు నా బిడ్డవి, నీ ప్రతిభా పాఠ వల్ల నేను లోకానికి తెలియపరచాలని నీ కోసం అహోరాత్రులు కష్టపడి అక్కడ నరుని దొంగిలించి అమ్మినను తన యొక్క ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నుండు. 15వ వచనం, 21వ అధ్యాయం 15వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాడు నిశ్చయముగా, అందులో డోకా లేదు, అందులో ఏమాత్రం రాజీ లేదు. తల్లినైనను తండ్రినైనను దూషించేవాడు నిశ్చయముగా చచ్చిపోతాడంట. అందులో మొక్కమోటమే లేదు. అందరూ చచ్చిపోతారుగా, ప్రతి మనిషి బతికే ఉంటాడు ఇక్కడ. కానీ దేవుడు ఆడికి ఇచ్చినటువంటి ఆయుష్ కంటే ముందుగానే చచ్చిపోతాడు. కారణం ఏంటో తెలుసా? తల్లిని తండ్రిని దూషిస్తున్నాడు గనక, ద్వేషిస్తున్నాడు గనక, నువ్వు అలాంటి దాను, నువ్వు ఇలాంటి దాను అని అంటున్నాడు గనక దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కంటే ముందే చచ్చిపోతాడు. ఎవరు? తల్లినైనను తండ్రినైనా కొట్టేవాడు. తల్లిని ప్రేమించమని వాక్యం చెప్తుంటే తల్లిని కొట్టేవాడు ఒకడు. ఇంకొకడు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మరొకడు చూద్దాం. ఆడేం చేస్తాడంట? వీడేమో తల్లిని కొడుతున్నాడు, ఆడేం చేస్తున్నాడంట? తల్లిని దూషిస్తున్నాడట. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక ఏం చేయాలి? తప్పక తప్పదది. ఏం చేయాలట? తప్పక మరణమునందాలి. ఎవరు? తల్లినైనను తండ్రినైనను దూషించేవాడు తప్పక. అందులో ఏ మాత్రము కూడా రాజీ లేదు. ప్రియులారా, ఆలోచించండి. మూడవది, లేవీయులకు రాసినటువంటి గ్రంథంలో 20వ అధ్యాయంలో 9వ వచనంలో మరో మాట మనకు కనిపిస్తున్నది. చూడండి, ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించును వానికి మరణ శిక్ష విధించవలెను. ప్రియులారా, ఆలోచించండి. తల్లిని తండ్రిని దూషించేవాడు ఏమైపోతాడంట? చచ్చిపోతాడు. మొక్కమాటం ఏమీ లేదు. ప్రియులారా, ఆలోచించండి. సామెత గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో మరొక హెచ్చరిక రాయబడి ఉన్నది. ఏమిటో తెలుసా? తల్లిని తండ్రిని నీవు దూషిస్తున్నావు గనక నీ తల్లిని దూషించు అని యొక్క దీపము, తన తండ్రినైనను తల్లినైనను దూషించేవాని దీపం ఎక్కడ ఆరిపోద్ది? కారు చీకట్లో ఆరిపోద్ది అంట దీపం. వెలుగులో ఆరిపోతే ఉపయోగం ఏమిటి? చీకటిలో ఆరిపోద్ది. చీకటిలో ఆరిపోతే దీపం ఇంకేం కనపడుద్ది? ఆడి బతుకేమైపోద్ది? చీకటిమయమైపోతుంది. ఎవరిది? తల్లిని తండ్రిని దూషించేవాడి యొక్క బ్రతుకు చీకటైపోతాది అని రాయబడి ఉన్నది. ప్రియులారా, కావున ప్రియమైనటువంటి సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ప్రియ యవ్వన బిడ్డలారా, ఆలోచించండి. ఈ యొక్క మదర్స్ డే రోజున నీ తల్లిని ఏ విధంగా చూసుకోవాలో వాక్యం చెప్తూ ఉన్నది. నీ తల్లిని ఏ విధంగా చేయాలో వాక్యంలో రాయబడి ఉన్నది. తల్లి నీ కోసం ఏ విధంగా శ్రమ పడిందో నువ్వు మర్చిపోకూడదు. తల్లి ఏ విధంగా నీ మీద ప్రేమను చూపిస్తున్నదో నీవు మర్చిపోకూడదు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులు, అందువల్ల నేటి యువత ఏ విధంగా తల్లిదండ్రులను చూసుకోవాలి అంటే, ఇక పెద్దోళ్ళు అయిపోయాం కదండి, మా అమ్మ నాన్న ముసలిది అయిపోయింది, మేము యువతులం కాదు కదా, కాబట్టి మేము చూడక్కర్లేదు మా తల్లిదండ్రులు అనుకోకూడదు. ఎవరైనా
తల్లికి తండ్రికి బిడ్డలుగా ఉన్నవారు ఏ విధంగా తన తల్లిదండ్రులను, ముఖ్యంగా ఈ మదర్స్ డే రోజున తల్లిని ఏ విధంగా చూసుకోవాలో వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు ఆ మాటలు మనము గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, ఇది ధర్మం. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. దేనికోసం తెలుసా? నీ తల్లిదండ్రులు దూషించకుండా, నీ తల్లిదండ్రులు తిట్టకుండా, నీ తల్లిదండ్రులు కొట్టుకోకుండా ఉంటూ నువ్వేం చేయాలి? నీ తల్లిని సన్మానించాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అందుకనే దీర్ఘాయుష్ లేకోకుండా, దేవుడిచ్చిన ఆయుష్ లేకుండా అర్ధాంతరంగా చచ్చిపోతున్నారంటే కారణం ఏమిటి? తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులను కొట్టడం, తల్లిదండ్రులను ద్వేషించడం వలన. కాబట్టి తల్లిని నీవు దూషించకుండా నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. రెండవది, ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి నీవు నీ తల్లిని ఏం చేయాలి? ఇప్పుడు విధేయులై ఉండాలి. నీ తల్లి మాట వినేలాగా ఉండాలి. తల్లిని దూషించకూడదు, తల్లిని ద్వేషించకూడదు, తల్లిని కొట్టకూడదు. ప్రియులారా, ఆలోచించేద్దాం. రెండవది, నిర్గమకాండ 20వ అధ్యాయం 12వ వచనంలో, నీవు నీ తల్లిదండ్రులను సేవించినట్లయితే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలట. ఏం చేయాలి? ఏం చేయాలండి? సన్మానించాలి. సన్మానించడం అంటే దండ తీసుకొచ్చి, సాల్వ తీసుకొచ్చి కప్పమని కాదు దాని అర్థం. గౌరవంగా ఉండాలి. తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి, తల్లిదండ్రుల మాటకు విధేయులవ్వాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, లేవీయులకు రాసిన పత్రికలో 19వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పబడుతున్నది, నీవు నీ తల్లిదండ్రులకు భయపడాలి అని. చూడండి, సామెత గ్రంథం 23:25లో చెప్పబడుతున్నది, నిన్ను కనిన తల్లిని నీవు ఆనందించపరచాలి. నీ తల్లి నీ వల్ల ఆనందంగా ఉండాలి తప్ప నువ్వు చేసే చెడ్డ పనుల వల్ల, నువ్వు చేసే దుష్క్రియల వల్ల, నువ్వు నడిచే నడవడిక వల్ల నీ తల్లి ఏడుస్తూ ఉండకూడదు. అయ్యో నా బిడ్డలకు అయిపోయాడు, అయ్యో నా బిడ్డలు మాట్లాడలేదు, అయ్యో నా బిడ్డ తాగేసి తిరుగుతున్నాడు అని నీ తల్లి ఏడవకుండా ఉండాలి. అప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నీవు తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులకు భయపడాలి. ఎలా భయపడతారండి? మరి సామెత గ్రంథం 15:20లో చెప్పబడుతుంది, జ్ఞానము గల కుమారుడు తల్లిని సంతోషపడతాడట. మరి నీ తల్లిని నీవు సంతోషపెడుతున్నావా ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి? నీ తల్లిని నీవు సంతోషపరుస్తున్నావా? ఈ యొక్క మదర్స్ డే రోజున నీ తల్లి నీ కోసం పడిన కష్టాన్ని, నీ కోసం పడిన శ్రమని, నీ కోసం అనుభవించిన బాధలను నీవు జ్ఞాపకం చేసుకొని నీ తల్లిని నీవు సన్మానిస్తున్నావా? నీ తల్లి మాట వింటున్నావా? నీ తల్లిని గౌరవిస్తున్నావా? నీ తల్లిని ఆనందింపజేస్తున్నావా? జ్ఞానము గల కుమారుడు తల్లిని సంతోషపరుస్తాడు అని రాయబడి ఉన్నది. తండ్రిని సంతోషపరుస్తాడని రాయబడలేదట, తల్లిని సంతోషపరుస్తాడట. ఎవరో? జ్ఞానము గల కుమారుడు. సామెత గ్రంథం 15:20లో ఆ మాట మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. అంతేకాదు గాని ఈ యొక్క తల్లి గర్భములో నిన్ను ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా దేవుడు నిర్మించిన విధానాన్ని తలుచుకుంటేనే భయపడతాము అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ప్రియులారా. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ యేసు కృపావార్త వింటున్నటువంటి ప్రతి ఒక్కరు, సహోదరి సహోదరులు, యవ్వన బిడ్డలు, విద్యావంతులు ఎవరైనప్పటికీ కూడా నీ తల్లిని సన్మానించాలి, నీ తల్లిని గౌరవించాలి, నీ తల్లి పట్ల నీవు ప్రేమ చూపాలి, నీ తల్లిని ఆనందింప చేయాలి, నీ తల్లి పట్ల నీకు భయభక్తులు ఉండాలి. అలాగు నీవు ఉన్నట్లయితే ఏమని రాయబడి ఉన్నది? ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు.
భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని నీవు గౌరవించేవానిగా ఉండాలి. నీ తల్లి నిన్ను భూమి మీదకి తీసుకురావడానికి పడిన కష్టం నువ్వు చూడలేవు. ఎందుకంటే నువ్వు అప్పుడు గర్భంలో ఉన్నావు. బయటకు వచ్చాక కూడా నీకు తెలియదు ఆమె ఏ విధంగా బాధపడిందో, ఏ విధంగా కష్టపడిందో, ఏ విధంగా కడుపుకి కోతలు వేయించుకుందో నీకు తెలియదు. మరి అలాంటి తల్లి నీకు ప్రేమను పంచి ఆమె తినటం మానేసి నీకు అన్నాన్ని ఉంచి ఆమె పస్తు నుండి నిన్ను పెంచితే నువ్వు తల్లిని ఏ విధంగా చూస్తున్నావో గమనించుకో. తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నావో నువ్వు గమనించుకో. తిట్టేవానిగా ఉన్నావా చచ్చిపోతావు, దూషించేవాని ఉన్నావా తప్పక మరణము పొందుతావు. కాబట్టి తల్లిని గౌరవించటం కోసం, తల్లిని ప్రేమించటం కోసం, తల్లి యొక్క ఆమె చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవటం కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మాతృ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ తల్లిదండ్రులకు ప్రేమను పంచండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వదిలేయకండి. వృద్ధాప్యంలో బాధపడుతున్నటువంటి అనారోగ్యంతో కొనారిల్లిపోతున్నారు కదా అని వారిని వదిలేయకండి. అది నీకు నీ బిడ్డలకు శాపంగా మారబోతూ ఉన్నది ప్రియులారా. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, యేసు కృప వాక్కుంటున్న ప్రతి ఒక్కరు కూడా తల్లులను గౌరవించండి, తల్లులను ప్రేమించండి, తల్లులకు ప్రేమను పంచండి, తల్లులకు భయపడండి, తల్లులను మీరు ఆదరించే వారిగా ఉండాలని తెలియపరుస్తూ అట్టి రీతిగా వాక్యానుసారంగా మీరు ముందుకు కొనసాగుతూ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.